మా ఇంట్లో హార్వెస్ట్ చేస్తున్న మెంతి కూరతో ఇవాళ చపాతీ చేసుకుందాము. మొదట 2 చెంచాలు నూనె వేసుకుని మెంతి కూర 2 నిమిషాల పాటు వేయించుకుందాము. మనం మెంతి కూర పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. వేయించుకున్న మెంతి కూర 1 కప్పు గోధుమ పిండిలో వేసుకున్నాను. 1 చెంచాన్నర పచ్చిమిరపకాయలు వేయించి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. చిటికెడంత ఉప్పు ఇవి వేసుకుని కలుపుకుందాము. కొంచెం కొంచెంగా నీళ్లు పోసి పిండి కలుపుకొని పక్కన పెట్టుకుందాము. మెంతి కూర చపాతీ పిండితో ఇలా ఉండలు చేసి పెట్టుకున్నాను. ఇలా చపాతీ ఒత్తుకుందాము. వెన్న మీద వేసానండి. నేను వెన్న వేసి కాస్తున్నానండి. చపాతీ వెన్న వేసి 2 వైపులా కాల్చుకున్నాను. ఇలా డిజైన్లా వచ్చింది కదండి. మెంతి కూర వేస్తే ఇలాగ అన్నీ కాల్చేసుకుంటాను. మెంతి కూర చపాతీ రెడీ అయ్యండి.